చేసుకుంది అగ్రిమెంట్ పెళ్ళైనా రాధ విషయంలో విక్రమ్ చూపిస్తున్న బాధ్యత, ప్రేమ, కేరింగ్ ఇవన్నీ చూస్తే వీళ్ళు అగ్రిమెంట్ని బ్రేక్ చేసేసి భార్యాభర్తలుగా ఉంటారు అన్న విషయం అయితే అర్థమవుతుందనమాట. ఎందుకంటే రాధ చాలా బాధపడుతూ వెళ్ళి పక్కకెళ్ళి కూర్చుండిపోతుందనమాట. అప్పుడు విక్రమ్ వచ్చి చాలా ధైర్యం చెప్తాడు. ఇదేంటి నువ్వు ఇలా చేస్తున్నావు? అగ్రిమెంట్ పెట్టుకొని సంవత్సరంకి పెట్టుకుంటే కనీసం ఒక్కరోజు కూడా నువ్వు ఇలా ఉండకుండా ఇలా చేస్తున్నావేంటి అంటూ తన్ని మాట్లాడతాడు. మరి ఏం చేయమంటావు, మీ వాళ్ళు అలా మాట్లాడుతూ ఉన్నారు, నేను నా మనసును చంపుకొని ఎలా ఇక్కడ ఉండాలి అని అయితే అంటూ ఉంటే నీకు ఏ లోటు రానివ్వను, నేను చెప్తున్నాను కదా, నీ బాధ్యత మొత్తం నాది, నువ్వు బాధపడితే నేను దానికి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి నాకు వస్తుంది, నీకు ఏ బాధ లోటు లేకుండా నేను చూసుకుంటాను అని తన చేతిని పట్టుకొని తను తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది. అప్పుడు విక్రమ్ మాట్లాడిన మాటల్లో రాధకి చాలా సౌకర్యంగా అనిపిస్తుంది అనమాట. అంటే ఒక సపోర్ట్ ఉన్నట్టుగా. ఆ ఇంట్లో అసలు ఎవరు వాళ్ళు తెలీదు, కానీ తను ప్రతి ఒక్క క్షణాన్ని ఒక గండంలాగే భావించాల్సిన ఆ ఇంట్లో ఇక విక్రమ్ అండ చూసుకొని విక్రమ్ తోడుగా ఉంటాడు అన్న ఒక నమ్మకం తనకు కలిగి ఇక విక్రమ్ వెనకల్ని వెళ్తుందనమాట. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ మామయ్య లోపలికి రానిడు. తనకు తెలియదు కదా, రాధే తన కూతురు అన్న విషయం తెలియదు. ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకుని వచ్చేస్తావా, ఈ పెళ్ళిని ఎలా యాక్సెప్ట్ చేస్తావు అని. ఎవరు పడితే వాళ్ళు కాదు, తను నా భార్య అని ధైర్యంగా చెప్తాడనమాట. తనేంటి వీళ్ళు పెళ్లి చేసుకునే అమ్మాయిని, వీళ్ళు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన మరదలకు దూరం అయిపోతాను అన్నట్టు అనుకొని ఇప్పుడు అగ్రిమెంట్ లాగా అనుకున్నాడు కదా, అగ్రిమెంట్ కోసం అన్నట్టుగా. తన మరదలనే విషయం కానీ తెలిస్తే ఖచ్చితంగా అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తాడు. అప్పుడు రాధ, విక్రమ్ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాదు వాళ్ళ మామయ్యకి కూడా రాధే తన కన్న కూతురు అన్న విషయం కానీ తెలిస్తే తన అనుకున్న కోరిక కూడా నెరవేరిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సీరియల్ సక్సెస్.